హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ఇండియా ఆర్ ది ఛాంపియన్స్. ఇంకా అయితే అది సింకిన్ అయితే కాలేదు గైస్. నాకు ఇంకా అదే మూమెంట్స్, అదే వైబ్స్లో అయితే ఉన్నాను. సో ఇవాళ అయితే మనం రెండు విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మన టూ మోడర్న్ ఎరా లెజెండ్స్ అయితే రిటైర్ అయితే అయిపోయారు గైస్. సో వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్స్ గుర్తు తెచ్చుకొని వాళ్ళకైతే ఒక ట్రిబ్యూట్ లాగా ఇద్దాం. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి 17 ఇయర్స్ నుంచి T20 క్రికెట్ ఆడుతున్నారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ మనమైతే మర్చిపోలేం గైస్. సో నాకైతే చాలా ఇంత కష్టపడితే 13 ఇయర్స్ తర్వాత మనకి ట్రాఫీ వచ్చింది. సో ఆ ట్రాఫీ రావడానికి వీళ్ళిద్దరు రిటైర్ అయ్యే ఏజ్ వచ్చేసింది. సో నేనేమంటున్నా అంటే, ఒక ట్రాఫీ రావాలంటే వీళ్ళిద్దరు రిటైర్ కావాలా? అంత కష్టం, ఎన్ని ఎమోషన్స్. నిన్న మీరు చూసుంటే, మ్యాచ్ చూస్తుంటే ఎవడంత సెలబ్రేట్ కూడా చేసుకోలేదు గైస్. అందరూ టీయర్స్, ఎమోషనల్ మూమెంట్స్ అందరికీ. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేశారు గైస్ అందరూ. సో ది క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ స్టాఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనలిస్ట్, వీడియో అనలిస్ట్, అందరు ఫుల్ టీమ్ గైస్. ఎవరికి అసలు ఇంత 1% క్రెడిట్ తీసుకోవాలని కూడా లేదు, ఫుల్ టీమ్. సో థ్యాంక్ యూ లెజెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది కాంట్రిబ్యూషన్స్ యూ హ్యావ్ మేడ్. సో మీ అందరికీ తెలుసు, నేను అంటూ ఉంటాను వీళ్ళిద్దరు నా కళ్ళని. సో నా కళ్ళు ఇవాళ T20 క్రికెట్ నుంచి రిటైర్ అయితే అయిపోయారు. సో ఫీలింగ్ సాడ్, ఫీలింగ్ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ సాడ్ ఫర్ దెమ్. కానీ పర్ఫెక్ట్ టైం గైస్. ఇంకెంత ల్యాగ్ చేసినా 2026 ఆడదాం అనుకున్నా కూడా సో ఇక ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో టెస్ట్ అండ్ ODIs అయితే ఆడుతూ ఉంటారు. సో IPL కూడా ఆడతారు. సో మీరు ఏం డౌట్ పెట్టుకోకండి. సో ఇప్పటి నుంచి మనము రోహిత్ శర్మని అండ్ విరాట్ కోహ్లీని ఇక T20స్లో చూడలేం గైస్. సో దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది. నా ఒక కోరిక ఏంటిదంటే, ఆ జెర్సీ మీద 2 స్టార్స్ వేసుకొని ఒక్క మ్యాచ్ ఆడుంటే బాగుంది గైస్. జెర్సీ మీద ఇంత కష్టపడి ఆ సెకండ్ స్టార్ తెచ్చారు. ఆ సెకండ్ స్టార్ జెర్సీ వేసుకొని 2 స్టార్ జెర్సీ వేసుకొని ఆడుంటే ఇంకా బాగుంటుంది అయితే నా ఒపీనియన్. కాకపోతే నో ప్రాబ్లం, గాడ్స్ ప్లాన్. ఇంకా ఏదో మంచిగా రాసిపెట్టి ఉంటుంది మనకు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ఇంతకంటే హ్యాపీ మూమెంట్ చాలా, అంటే నేను కూడా ఏడ్ చేశాను గైస్. మీ అందరికీ తెలియదేమో, నేను కూడా కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాను నిన్న. సో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న ICC ఫేస్బుక్లో అయితే లైవ్ వచ్చిండే గైస్. ఎవరైతే చూసారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. చూడని వాళ్ళకి నేను చెప్తున్నా అంటే, ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత పెద్ద విషయాలు ఏం చెప్పలేదు రోహిత్ శర్మ. ఒకటి తనైతే లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ నిన్న అయితే చెప్పాడు. సో T20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను నేను. దిస్ వాస్ మై లాస్ట్ T20 గేమ్ అండ్ ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ ఇట్ అని అయితే చెప్పాడు. సో ఇట్స్ పర్ఫెక్ట్ టైం టు సే గుడ్ బై అని అయితే చెప్పాడు. అండ్ మిగతా క్వశ్చన్స్ అయితే నార్మల్ గేమ్ గురించి, ఎన్ని రోజులు అందరికి, రాహుల్ ద్రావిడ్ సార్ గురించి, మన విరాట్ కోహ్లీ గురించి, ఫైనల్లో రన్స్ కొట్టడం గురించి ఏమనుకుంటున్నారు అలా చెప్పాడు. రోహిత్ శర్మ అయితే ఏం లేదు, ఫుల్ టీమ్ ఎఫర్ట్, ఫుల్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్. సో 11 మెంబర్స్ కలిసి ఆడితే ఒక ఫోర్స్ లెక్క రెడీ అవుతారు. ఆ ఫోర్స్ రెడీ అయితేనే మనం గెలవగలుగుతాం. సో క్రెడిట్స్ అయితే ఫుల్ టీమ్కి అయితే ఇచ్చాడు. సో ఇంకా నార్మల్ గైస్, ఇంకా మన అందరికీ జనరల్ క్వశ్చన్స్, ఇలా ఈ కండిషన్స్ మీకు ఎలా సూట్ అయ్యాయా, లేకపోతే మీ స్ట్రాటజీ ఏముండే, సో వాటికి రోహిత్ శర్మ అయితే ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చాడు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా సింకిన్ అయితే అవ్వలేదు. నా ఒక కోరిక అయితే నెరవేరకుండా అయిపోయింది గైస్. 2 స్టార్ జెర్సీ వేసుకొని ఆడుంటే బాగుండు. ఒక్క మ్యాచ్ ఆడితే బాగుండు. కాకపోతే ఏం కాలే, పర్ఫెక్ట్ టైం. ఇక ఇంతకంటే మంచి మూమెంట్ T20 నుంచి రిటైర్ అవ్వడానికి అయితే రాదు గైస్. మళ్ళీ రాదని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే రోహిత్ శర్మ అది ఏంటిదంటే, తన కెరియర్ స్టార్టింగ్ T20 వరల్డ్ కప్ విన్, అంటే ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ T20 వరల్డ్ కప్, తన కెరియర్ ఎండింగ్ T20 వరల్డ్ కప్ విన్ యాజ్ ఎ క్యాప్టెన్. సో లైఫ్ ఫుల్ సర్కిల్గా T20 క్రికెట్లో మూసింది. సో హ్యాపీ ఫర్ హిమ్, హ్యాపీ ఫర్ విరాట్. సో థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ రోహిత్ శర్మ, రోహిరాట్ ఫర్ ఎవర్. సో రోహిరాట్ ఫ్యాన్స్ అంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రోహిరాట్ ఫర్ ఎవర్ అని. సో ఇంకా అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో వద్దాం. ఇప్పుడు మిగతా మ్యాచెస్, కబడ్డీ వస్తుంది. సో దాని గురించి చూద్దాం. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు బాయ్ గైస్.